దేశం వాళ్ళు కామెంట్ చేశారు. గ్రేట్ లీడర్ చంద్రబాబు ఏమనాలి, చెప్పుతా కొడతాను రాస్కెల్స్. అతను రాజకీయాల్లోకి వచ్చాడు, ఆ రాజకీయాలను పరిశీలించండి. అతని కెపాసిటీని, అతని క్యాలిబర్ని, అతని కండక్టర్ని, అతని క్యారెక్టర్ని, దీని గురించే మనం మాట్లాడతాం. పర్సనల్ విషయాలకు లేడీస్తో మీకే సంబంధం అని వాళ్ళ బుద్ధి చెప్పి చిరంజీవి గారు ఎక్స్ట్రీమ్లీ సారీ అని ఉంటే అది గొప్ప లీడరు. అలా 3 నెలలు చిరంజీవి గారు క్రైడ్ లైక్ ఎనీథింగ్. తెలుసా చిరంజీవి గారు కన్నీళ్ళు పెట్టాడని? ఏమయ్యా, నేను రాజకీయాల్లోకి వస్తే నేను గెలుస్తానో ఓడతానో చెప్పండి, నేను పనికొస్తానో పనికిరానో చెప్పండి, నేను దుర్మార్గం పనులు చేశానా చెప్పండి, భూకబ్జాలు చేశానా చెప్పండి, బ్యాంకులు మోసం చేశానా చెప్పండి, నా క్యారెక్టర్ లేదా చెప్పండి. అంతేగాని నా కుటుంబ సభ్యులు లేడీస్ ఏం చేశారయ్యా అని ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఫస్ట్ ఫోన్ నాకే చేశాడు చిరంజీవి గారు. నేను షాకు. ఏంటి అన్నయ్య ఫోన్ చేశాడు చిరంజీవి గారు గద్గద స్వరంతో దుఃఖంతోనే, మురళి నా కుటుంబాన్ని ఇలా నా కుటుంబాన్ని ఎట్లా అంటారు మురళి, వీళ్ళు అతను నాని ఎలా అంటాడు మురళి, పలానా వాళ్ళు ఎలా అంటారు మురళి, చంద్రబాబుకు న్యాయం లేదా, ఏం దుర్మార్గం చేశాను నేను, చంద్రబాబుని ఎగరిస్తే నేను అన్యాయానికి తిట్టాను ఎప్పుడన్నా, ఇంత ఘోరం చేస్తాడా అని బాధపడితే నాకేడుపు వచ్చింది ఫోన్లో. అతను ఎవరు? గ్రేట్ చిరంజీవి, నెంబర్ 1 ఇండియాలో టాప్ 3లో నెంబర్ 1 హీరో, బెటర్ దాన్ రజనీకాంత్, బెటర్ దాన్ కమల్ హాసన్. వాళ్ళే ఒప్పుకున్నారు ఇతను క్లాస్ చేయగలడు, మాసు చేయగలడు, క్లాస్ డ్యాన్స్ చేయగలడు, మాస్ డ్యాన్స్ చేయగలడు, ఆల్రౌండ్. ఇంత గొప్ప నెంబర్ 1 హీరోని పట్టుకొని డీమోరలైజ్ చేద్దాం అనుకున్నారే. అంటే ఏంది, ఇక రాజకీయాల్లో మాట్లాడుకుంటానికి ఆడాళ్ళని డీమోరలైజ్ చేస్తే అది ఏడుస్తాడు, క్యాంపెయిన్ కూడా సరిగ్గా రాలేడు, మన గెలవచ్చనే. అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చిరంజీవి గారు ఏ పవన్ కళ్యాణ్కు ఫోన్ చేయలే, నాగబాబుకు ఫోన్ చేయలే, పోసాని కృష్ణమురళికి చేశాడు. నా అమ్మాయి నమ్మకం, నన్ను కూడా తమ్ముళ్ళ భావించేవాడు. నేను తమ్ముడినే, నాగబాబుకు తమ్ముడు, పవన్ కళ్యాణ్ తమ్ముడు, పోసాని కూడా తమ్ముడే. రక్త సంబంధం లేకపోయినా బాధరాయణ సంబంధం ఉంది. ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చిరంజీవి కుటుంబం జోలికి రాకుండా చేశా. స్ట్రాంగ్గా మాట్లాడాల్సి వచ్చింది, అవసరం ఎట్లా అంటారు కదా, ముళ్ళుతో తీయాలని చెప్తే అప్పుడు ఇక్కడ ఉన్నాడు రా కృష్ణమురళి నాకు అని గుండు చూపించి ఆనందపడ్డాడు చిరంజీవి గారు. అప్పటి నుంచి చంద్రబాబు అంటే నాకు అసహ్యం. అంటే ఎంతమంది కేవలం అదొక్క కారణమేనా, ఇంక మరే కారణమేనా? ఇంతకంటే పెద్ద కారణాలు కావాలా మీకు? ఎందుకంటే ఏం కారణం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి మీరు? వెన్నుపోటు వదిలేసాం, రామారావు చంపాడు వదిలేసాం, నువ్వు ఎన్ని మోసాలు చేసావో వదిలేసావు. కానీ ఆడవాళ్ళని డీమోరలైజ్ చేస్తావా? అంత పెద్ద స్థానంలో ఉండి వాళ్ళతో క్షమించమని చెప్పొద్దు, చిరంజీవి గారి కాళ్ళు పట్టించొద్దు. వచ్చి నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ ఇంట్లో ఆడవాళ్ళని కామెంట్ చేస్తే ఏదో వంకతో నువ్వు తట్టుకుంటావా? ఇందా నువ్వు అన్నావే పోసాన్ని నేను కొడతారని, అలా కొట్టరా? పోసాన్నే కొడతారా? పోసాన్ని ఎప్పుడు ఎదుటి ఇంట్లో ఆడవాళ్ళని డీమోరలైజ్ చేయడం అన్నావే. నిన్నను నన్నెందుకు కొడతారు శ్రీనివాస్ అన్న చూడు, ఇట్లాంటి లంగా పనులు నేను ఎప్పుడు చేయను. కొడితే గిడితే తెలుగుదేశం వాళ్ళని కొట్టాలా? ఒక పెద్ద సూపర్ స్టార్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడినందుకు ఎంతమంది ఆడవాళ్ళని యూజ్ చేసి వదిలేసుకుంటారు మీరు? జయప్రద ఎంత గ్రేట్ లీడరు, ఎంత పెద్ద హీరోయిన్, ఆమెను పిలిచారు, పార్టీ అధ్యక్షురాలు ఇచ్చారు మహిళా సంఘానికి, ఆమెను వాడుకున్నంతకాలం వాడుకున్నారు అన్ని పనులకి, సేవలకు కంటే రాజకీయ సేవలకు. ఓకే, ఎందుకు తిరిగింది? దేశమంతా తిరిగిందే చంద్రబాబు గెలవాలని చెప్పేసి. ఏది సున్నితంగా ఉండే మనిషి పాపం, సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు జయప్రద గారు చాలా నైస్ ఉమన్. అలా ఆమెని అన్ని సంవత్సరాలు సర్వీస్ తీసుకొని ఆమెను మెడబెట్టి బయటికి నెట్టేశారు. మెడొక్కటే పట్టుకోవాలా, ఆమెకి బయటికి వెళ్ళేలా చేశారు. ఎక్కడయ్యా పార్టీలో వాల్యూస్ ఉంది? మీ కళ్ళ ముందే వనజాక్షి, తెలుగుదేశం వాళ్ళే కదా, చెప్పుతో కొట్టారు, కుక్కర్ గుండెడు కొట్టారు, సిన్సియర్ తహసీల్దార్ని. పోనీ చంద్రబాబు నాయుడు గ్రేట్ లీడర్, మీరు చెప్పేట్టు గ్రేట్ లీడరు, పోసాన పద్దాకి ఎందుకు చంద్రబాబు అంటాడు అన్నావు. ఏమయ్యా, ఒక ఆడదాన్ని కొడతాం ఎంత దుర్మార్గం అని క్వశ్చన్ చేయలేదా? ఇది చంద్రబాబుకి చిరంజీవి తేడా చెప్తా. సేమ్ పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారి పార్టీలో ఒక లేడీ, ఆమె పేరు విజయ నిర్మల, నాకు బాగా గుర్తు. ఆ లేడీని పార్టీలకు వచ్చిన ఒక పెద్ద మనిషి, నేను వస్తే నా కుర్చీలో కూర్చుంటాను లే అని ఘోరంగా లేడీని అవమానిస్తే చిరంజీవి గారికి తెలిసి వెంటనే ఆ పెద్ద లీడర్ నోటీస్ పంపించి పార్టీ రోజు బయటికి వెళ్ళిపో
లేదా ఆమె కాళ్ళు పట్టుకు క్షమాపణ చెప్పు అన్నాడు చిరంజీవి గారు. దట్ ఈజ్ లీడర్స్ క్వాలిటీ. దురదృష్టం రాజకీయాల్లో రాణించలేకపోయాడు. ఎందుకంటే ఆయనకి ఇది లేదు, ఆయన దుర్మార్గం తెలియదు, ఆయన మోసాలు తెలియదు. ఈలాగానే పవన్ కళ్యాణ్ లాగానే ఫేస్ టు ఫేసు ముళ్ళు గుచ్చుకున్నా తీసుకుని వెళ్ళిపోతారు తప్ప ముళ్ళు ఎవరు గుచ్చారో ఆలోచించడం. అంటే ఏ విధంగా ఉంటే రాజకీయాలు రాణిస్తారంటారు? అన్నీ ఉండాలండి, సమర్థత ఉండాలి. జగన్ లాగా, జగన్ బాబు లాగా, చంద్రబాబు లాగా ఉంటేనే రాజకీయాలు రాణిస్తారు. బాబులాగా ఉంటే రాణిస్తారే లేదు. ఏం బాబులాగా ఉండటం కాదు, మీకు మానవత్వం ఉండాలి. ఫస్ట్ నడత బాగుండాలి, నడక బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి, ఎబో ఆల్ సమర్థత ఉండాలి. అప్పుడు సమర్థత అంటే కన్నీకి సమర్థత కాదు, రామారావు అంటే సమర్థత. ఎన్టీఆర్ తను కష్టపడాలా, 9 నెలలు ఒక పాత బండి తీసుకొని కొడుకుని ఎక్కించుకొని బట్టల బ్యాగ్ భుజాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం 9 నెలలు తిరిగాడు. రోడ్డు పక్క స్నానాలు చేశాడు, చెట్ల కింద నిద్రపోయాడు, రోడ్డు పక్కే అన్నం తిన్నాడు. మట్టి పడింది, మశానం పడింది, మీన పడింది, కళ్ళల్లో మట్టి పడింది. ఎర్రగున్నవాడు నిగురులాగా అయిపోయాడు. ప్రతి ఇంటికి వెళ్ళాడు, ప్రతి వాళ్ళకి చెప్పాడు, నేను ఇవి చేస్తా, ఇవి చేస్తా, ఇవి చేస్తా, ఇవి చేస్తా. రామారావు తిరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏ లీడర్ తిరగల, కాబట్టి అయ్యాడు ముఖ్యమంత్రి. అలా తిరగాలంట, అలా జనానికి దగ్గరికి కావాలంట. నువ్వు జనానికి దగ్గర అయితే నీ మధ్య ఓ పవన్ కళ్యాణ్ మధ్య, నీ మధ్య, చిరంజీవి మధ్య ఇంకెవరు దూరం లేరు. మిగతా ఎందుకు ఇన్సెక్యూరిటీ ఉంటారు? చంద్రబాబు వీళ్ళందరూ జనాల్లోకి వెళ్ళరు. వాళ్ళకి ఏం కావాలంటే ఓటర్ కావాలా, పౌరుడు కాదు కావాల్సింది, వాళ్ళకి ఓటరే కావాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు చంద్రబాబు దగ్గర ఆ గుడ్ క్వాలిటీస్ చూశాను, బ్యాడ్ క్వాలిటీస్ చూశాను, అందుకే ఆయన నచ్చాడు, కొన్ని చోట్ల నచ్చలేదు. అవును. ఇప్పుడు జగన్ బాబు ఎందుకు నచ్చారు మీకు? జగను ఎందుకు నచ్చాడంటే, జగను ఒక డబ్బున్న ఫ్యామిలీలో పుట్టాడు. చిన్నప్పుడే వాళ్ళ తాతగారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్టేజ్లో కొన్ని 100,000 ఎకరాలు ఉన్న ఆసామి రాజారెడ్డి, బాగా డబ్బున్న మనిషి, లండన్ పోయి చదువుకున్న మనిషి. కానీ జగన్ నేను మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే జనరల్గా రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు ఉంటారు అని. ఇప్పుడు రాజారెడ్డి ఫ్యాక్షనిస్ట్ అయితే వైఎస్ఆర్ ఫ్యాక్షనిస్ట్ అవ్వాలని రూలే లేదు, వైఎస్ఆర్ ఫ్యాక్షనిస్ట్ అయితే జగన్బాబు ఫ్యాక్షనిస్ట్ అవ్వాలని రూలే లేదు. కానీ రాయలసీమలో చాలామంది చూడండి, తాత ఫ్యాక్షనిస్ట్గా ఉంటారు, తండ్రి ఫ్యాక్షనిస్ట్గా ఉంటారు, కొడుకు కూడా ఆ లక్షణాలు పట్టుకుంటూ ఉంటారు. చాలామంది మనం చూస్తున్నాం తండ్రి కొడుకులు ఇట్లా ఫ్యాక్షనిస్ట్ అని. కానీ ఏ రోజు జగన్ వాళ్ళ తాత ముఖం చూసి, వాళ్ళ నాన్న ముఖం చూసి ఇప్పుడు విర్రవీగిన సంఘటన ఒక్కటి జరగల. ఇతను రౌడీ, ఇతను గుండా, ఇతను కబ్జాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, జనాన్ని రెచ్చగొడుతుంటాడు, జనాన్ని కొడుతుంటాడు అని ఏ రోజు ఒక్క ఫ్యాక్షనిస్ట్ కేసు కూడా ఆయన మీద లేదు. అంత డబ్బుండి, అంత పేరుండి, అంత గుడ్ విల్ ఉండి, అంత పెద్ద వాళ్ళ ఫ్యామిలీ దగ్గర దగ్గర 1000 మంది, ఇప్పుడు 800 మంది పైన ఉంటారు వాళ్ళ కుటుంబమే, అంత పెద్ద కుటుంబం. కానీ కుటుంబం మొత్తం అందరూ దైవభక్తులు, క్రిస్టియానిటీ పట్టుకున్నారు. వాళ్ళు క్రిస్టియానిటీ పట్టుకున్న వాళ్ళు 99% గుండాయిజం, రౌడైజంకి వెళ్ళరు, హార్డెస్ట్ జోలికి వెళ్తారు. కానీ కోట్ల సంపదని దోచుకోవాలని వెళ్తుంటారు. ఇప్పుడు ఆయన మీద ఉన్న అభియోగం అదే కదా, 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడ్డారు అంటారు. ఆ విధంగా అయితే చేయొచ్చా? నేను అన్నాను, మిమ్మల్ని అడుగుతున్నా, 1,00,000 కోట్లు ఇతను తిన్నాడు అని చెప్పిన వాళ్ళు తిన్న 1,00,000 కోట్లు ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాలి. చెబితే నేను పోయి తెచ్చుకుంటా, ఒక 10,000 కోట్లు అన్నా. ఎందుకు చెప్తారు? ఎవరు చెప్తారు? మన చెప్పాడుగా జగన్ 1,00,000 కోట్లు తిన్నాడని ధైర్యంగా చెప్పినప్పుడు పలానా చోట పెట్టాడు అని కూడా తెలిసి ఉండాలి కదా, గ్యారెంటీ తెలిసి ఉండాలి. ఆస్తుల రూపంలో ఉన్నాయంటారు. ఆయన ఆస్తులంతా అవే రూపంలో ఉన్నాయి. ఆస్తులు పట్టుకోవచ్చు కదా, విదేశాల్లో దాచిపెట్టాడు. కాదమ్మా, నువ్వు జగన్కి 1,00,000 కోట్లు తిన్నాడు అన్నంత మీరు కనిపెట్టగలిగిన మగోళ్ళు ఈ డబ్బు ఇట్లా మార్చాడు, ఆ డబ్బు అట్లా మార్చాడు చెప్పొచ్చుగా. చెప్తే ఏంటి బయటకు వచ్చేస్తాయి కదా, మనం తల పంచుకుందాం, తల 10,000 కోట్లు, 5,000 కోట్లు. తప్పు చేయలేదు జగన్, క్లీన్ చిట్ ఇస్తున్నారు ఆయనకి మీరు? ఎటువంటి తప్పు చేశాడు, తప్పు చేయలేదని నేను క్లీన్ చిట్ ఇవ్వను. అతని మీద సిన్సియర్గా నీ దగ్గర సాక్ష్యం ఉంటే చెప్పు. నీ మీనైనా, చంద్రబాబు అయినా, ఏ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. ఇప్పుడు నువ్వు నిందేశావు, నిందగా తేయాల్సింది ప్రూవ్ చేయి. కోర్టుకి ఏం కావాలి నాన్న? సాక్ష్యం కావాలి, నిజం కాదు. ఇప్పుడు జైల్లో పెట్టడం అంటావా? ఇప్పుడు నేను ఇందాక నువ్వు అన్నా చూడు, ఆంధ్ర వెళ్తే పోసాన్ని కొడతారేమో, ఇదే మాటలు ఆంధ్రలో అనమను కొడతారు గ్యారెంటీగా అన్నారే. అంత బరితెగిస్తే అలాంటి బరితెగింపే జగన్ మీద జరిగింది. సింపుల్. ఎందుకంటే జగన్ అనేవాడు రాజకీయాల్లో ఉంటే మనం గెలవం. కేసు పెట్టింది వరే జగన్ మీద. అంతకుముందు వైఎస్ఆర్ బతుకున్నంతకాలం జగన్ మీద ఏం లేదు, క్లీన్ చిట్
క్లీన్ చిట్టు నాన్న. పైగా పలానా ఫ్యాక్షన్ మర్డర్ చేశాడు జగన్ అంటే వైఎస్ఆర్కి చంద్రబాబు తేడా చెప్తున్నా. వైఎస్ఆర్ అసెంబ్లీలో కూర్చొని ఎస్ నా కొడుకు పలానా రౌడీయిజం చేశాడు అన్నావు కదా చంద్రబాబు, సిబిఐ ఎంక్వైరీ చేశావు కదా, ఎస్ నా కొడుకు మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తాడా, నా కొడుకు తప్పితే జైలుకి వెళ్ళిపోతాడు అని ఓపెన్గా సిబిఐ కేసు తన కొడుకు మీద తనే వేయించుకున్న గ్రేట్ లీడర్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు ఎన్ని కేసులు వేశారు? అన్ని స్టేలేగా. ఇఫ్ యూఆర్ సిన్సియర్ ఎందుకు స్టేజ్ తెచ్చుకుంటావు? పోసానికి ఇష్టమల్లి బేవర్సు నేను స్టేజ్ తెచ్చుకోను. ఎలక్షన్ కమిషన్ అడిగారు నన్ను, మీరు ఆ చంద్రబాబు వ్యతిరేకంగా మీరు సినిమా తీశారంటే కదా మీరు రావాలని. నేను రాను. ఏం తప్పు చేశారని చెప్పాలి ముందు నాకు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.